నా పేరు డాక్టర్ ఓబ్లేషు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. చాలా కామన్‌గా చూస్తాం. క్రూప్ అంటాం చిన్నపిల్లలు. ఇది కూడా అప్పర్ శ్వాస సంబంధిత సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే జ్వరం వస్తుంది. ఇంకోటి దగ్గు అనేది బార్కింగ్ కాఫ్ అంటాం. ఇది కుక్క మురిగితే ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో అటువంటిమైన సౌండ్‌తో దగ్గడం జరుగుతుంది. ఇంకోటి శ్వాస తీసుకున్నప్పుడు నాయిసీ బ్రీతింగ్ అంటే స్ట్రైడర్ అంటాం. ఈ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఈ గొంతు కింద భాగంలో కూడా రిట్రాక్షన్స్ అని సూప్రాషనల్ రిట్రాక్షన్స్ ఇవి ఉన్నట్టయితే దీన్ని మనం క్రూప్‌గా పరిగణించవచ్చు. ఇది ఎక్కువగా వైరస్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది కామన్‌గా. దీనికి మనం తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే, ఒకటి హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాచురేషన్ లెవెల్స్ 92% కన్నా తక్కువగా ఉన్నట్లయితే. ఇంకొకటి బుడిసోనైడ్ అనే స్టెరాయిడ్ డ్రగ్ నెబులేషన్ పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ దాంతోపాటు అవసరమైతే సివియర్‌గా ఉంటే గనక జబ్బు యొక్క తీవ్రత మనం డెక్సామెథాసోన్ ఇంజెక్షన్స్ కానీ సింగిల్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా విపరీతంగా ఎక్కువగా ఉన్నట్లయితే మనకు అడ్రినల్ నెబులైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది చిల్డ్రన్స్‌లో టాన్సిల్స్ అనేది వాపు వచ్చేసి చీము పట్టడం జరుగుతుంది. ఇంకోటి నాయిసీ బ్రీతింగ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, తినడానికి మింగుతున్నప్పుడు నొప్పి ఉంటుంది. ఇది చూస్తే టాన్సిలైటిస్. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్. యూజువల్‌గా పూర్లు ఏంటంటే చీము అనేది వస్తుంది టాన్సిల్స్ నుంచి. దీనికి కంపల్సరీగా మనం యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ కూడా 10 రోజులు వాడాలి. ఇంకోటి అలాగే జ్వరం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ టాన్సిల్స్ మీద ర్యాషెస్, టాన్సిల్స్ మీద చీము బట్టి ఈ థ్రోట్ కూడా ఎక్సుడేట్స్ అంటే చీము బట్టి ఉంటాయి. అది మనం ఒకటి ఫారింగో టాన్సిలైటిస్ కూడా. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యూజువల్‌గా మనకు గ్రూప్ ఏ బీటా హిమోలైటిక్ స్టెఫిలోకోకస్ వల్ల వస్తుంది. దీనికి అమోక్సిసిలిన్ యాంటీబయాటిక్, అమోక్సిక్లావిన్ యాంటీబయాటిక్స్ ఒక 10 days వాడవచ్చు. చిన్నపిల్లల్లో మొట్టమొదటిగా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పితో మొదలవుతుంది. 4-5 రోజుల తర్వాత తగ్గి మళ్ళీ విపరీతమైన జ్వరం వచ్చి తినడానికి, తాగడానికి ఇబ్బందిగా అయిపోయి శ్వాస సంబంధించిన ఇబ్బంది వచ్చినట్లయితే బ్యాక్టీరియల్ ట్రైకైటిస్ అంటారు. ఇది ఈ మధ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ ట్రైకైటిస్ అనేది మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి స్టాఫ్ ఏరియాస్, దీని హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అండ్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా వల్ల వస్తుంది. ఇది సివియారిటీని బట్టి. తక్కువ సివియారిటీ అంటే ఓరల్‌గా మనం ఫ్లాక్సిసిలిన్ డ్రగ్ ఇస్తాం. ఎక్కువ సివియర్‌గా ఉందంటే మనము థర్డ్ జనరల్ సెఫలోస్పోరిన్స్ విత్ వాంకోమిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది.